నితీష్ కుమార్ 20 ఏళ్లుగా అప్రతిహతంగా బీహార్ రాష్ట్రాన్ని పాలించారు. ఆ అనుభవం కూడా బాగా ప్లస్ అయింది. నిజానికి తేజస్వి యాదవ్ నాయకత్వంపై సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంది. ఆయనపై ఇంతకు ముందు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పైగా తేజస్వి యాదవ్ వయసు కూడా చిన్నది కావడంతో ఆయన వైపు ప్రజలు మొగ్గు చూపలేనట్టు తెలుస్తోంది. పైగా ప్రస్తుతం బీహార్లో అనేక సమస్యలు ఉన్నాయి. పల్టీరామ్గా పేరు తెచ్చుకున్నప్పటికీ సీఎం నితీష్ కుమార్ కు పలు విషయాల్లో మంచి పేరు ఉంది. రహదారుల అభివృద్ధి, చట్ట వ్యవస్థను మెరుగుపరచడం, గ్రామాల విద్యుద్దీకరణ, అమ్మాయిల చదువుకు ప్రోత్సాహం, గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసిన పథకాలు ఆయన్ని విజయ తీరాలకు చేర్చాయి. మహిళలు మొదటిసారి ఓట్లు వేస్తున్న వారు నితీష్ కుమార్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక ఎన్డీఏ విజయంలో అత్యంత కీలకమైన అంశం ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజ్. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలు. రాష్ట్ర స్థాయిలో నితీష్ కుమార్ నాయకత్వంపై కొంతమేర ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ మోడీ చరిష్మా దానిని అధిగమించడంలో సహాయపడింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జన్ధన్ యోజన, ఉజ్వల యోజన వంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కోట్లాది మంది పేద గ్రామీణ ఓటర్లు ఎన్డీఏకు స్థిరంగా మద్దతు ఇచ్చారు. ద్రవ్యోల్బణం, ఉద్యోగ సంక్షోభ సమయంలో డబుల్ ఇంజిన్ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉచిత రేషన్, నగదు బదిలీలు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు మహిళలు, కూలీలు, వలస కార్మికులకు బాగా ఉపయోగపడ్డాయి. మహాగఠబంధన్లో ఉన్న అంతర్గత విభేదాలు, నాయకత్వ గందరగోళం, సీట్ల సర్దుబాటు వివాదాలు ఉన్నాయి. జేడీయూ, బీజేపీకి సమగ్ర బూత్ కమిటీలు ఉన్నాయి. డిజిటల్ కమ్యూనికేషన్ నెట్వర్క్లు బాగా ఉండడంతో తమ వైపు మొగ్గు చూపే ఓటర్లను పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రాబట్టాయి. ఎన్నికల ప్రచారంలో బీహార్ ప్రజలపై ప్రధాని మోడీ విసిరిన మరో పాచిక కట్ట సర్కార్ అంటే అరాచక పాలన. గతంలో ఆర్జేడీ అరాచక పాలనను చూసిన జనానికి తిరిగి ఆ భయం కల్పించడంలో మోడీ, నితీష్ సక్సెస్ అయ్యారు. తన తండ్రి, తల్లి హయాంలో సాగిన పాలన చేదు గుర్తుల్ని జనం మర్చిపోయేలా చేయడంలో తేజస్వి యాదవ్ సక్సెస్ కాలేకపోయారు. ఎన్డీఏ బలానికి మించి ప్రతిపక్ష మహాగఠబంధన్ అంతర్గత విభేదాలు, సంస్థాగత లోపాల వల్ల బాగా దెబ్బతింది. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల మధ్య సీట్ల పంపకం చాలా ఆలస్యమైంది. ఆ తర్వాత కూడా సఖ్యత కుదరలేదు. మొత్తంగా బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చరిత్ర తిరగరాసింది.